Which one famous your country? Rice. Yeah. Idli. Igli. 20. Hi. Your Philippines. దిస్ వన్ ఈస్ ఫేమస్ ఫిలిపీన్స్. ఈ ఫేమస్ అని ఇచ్చినారు. నిజంగా ఈ బనానా అదొకటి తప్ప ఈ రెండు అయితే అసలు బాగా నాకు నచ్చలా. ఇదేదో బనానా స్వీట్ అంట, అంటుపండు లోపల అంటుపండు ఉన్నది. ఇది ఇడ్లీ లాగే ఉంది కానీ ఇది ఎట్ట తినాలబ్బా. ఓడమ్మ జీవితం. ఎంటికలు కూడా పెట్టినారు వీళ్ళు. సరేలే ఏం అర్థం. ఎంటికలు కూడా అన్ని ఎంటికలు ఉన్నాయా? ఈడ కూడా ఎంటిక ఉన్నది, ఈడ ఒక ఎంటిక ఉన్నది. ఏం ఎంటికల ఫుడ్ ఇది ఎట్టా బా. ఇదైతే అస్సలు బాగా నాయన. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత ఆమెకి మీ దేశానికి సంబంధించిన ఫేమస్ అయిన ఫుడ్ నువ్వు తినుమా అని చెప్పి ఇచ్చేస్తాయి. ఏదన్నా కారం కారంగా దొరుకుతుందని మళ్ళీ వచ్చిన వీళ్ళ గాడికి వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, ఇండియా వాళ్ళం కాదు, మేము కారం తినమని. మా కొంటావు తల్లే, నాకు ఆడున్నాయి రా తల్లే, నేను ఇస్తా. అల్లాదా కుల్లు స్వీట్ స్వీట్ బస్ ఆద బనానా సోయా జైన్ ఆద తాని లే ఆద సూన పూతో పూతో అన్ని స్వీట్లే ఘోరం. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. సో నేనైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయినా, ఎందుకంటే నేను డ్యూటీ చెప్పేశాను. నాకు ఫిలిపినీ దేశం ఆమె పాత ఉంది కదా, ఆమెనైతే ఫిలిపినీ దేశానికి సంబంధించిన ఎంబసీకి తీసుకొని పోవాలంట. వాళ్ళ అంటే ఇక్కడి నుంచి సాపరు పోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎంబసీకి పోయి పేపర్ ఏదో తీసుకోవాలంట. దానికోసం నన్ను అయితే 8 కల్లా రెడీగా ఉండు పోదామని చెప్పింది పని ఆమె. సో ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇదే నా టిఫిన్, బ్లాక్ కాఫీ. దీంట్లో ఒక 4-5 చాక్లెట్లు కుమ్మేయడమే. ఇది తినేసి ఆమెనైతే ఎంబసీకి తీసుకొని పోవాలా. ఆమె అయితే రెడీగా ఉన్నది, నేను కూడా రెడీ అయిపోయినా. బ్లాక్ కాఫీ, చాక్లెట్లు భలే ఉంటాయి. ఇదే ఈరోజు టిఫిన్. ఇంకా బండ్లేమో నీట్గానే ఉన్నాయి. బండ్లో నిన్న ఎవరు ఎక్కలా, లోపల కూడా ఏం గలీజ్ అయితే ఏం లేదు. మేడం బండి కూడా నీట్గానే ఉంది. మనకైతే ఇప్పుడే బీగాలు కూడా వచ్చేసినాయి. ఇంకా నేనైతే బండి స్టార్ట్ చేసుకొని లొకేషన్ అయితే పెట్టుకున్నా. ఈ లొకేషన్ వచ్చేసరికి వాళ్ళ ఎంబసీ ఇదే అనమాట. ఇది ఉంది కదా ఇక్కడ, ఇదే అనమాట లొకేషను. 26 కిలోమీటర్లు అయితే ఉంది, 33 నిమిషాలు అయితే పడుతుంది ఇక్కడ నుంచి. అంటే ఒక అర్ధ గంట ప్రయాణము. నేనైతే బండి స్టార్ట్ చేసిన ఆమె కోసము. ఒక 10 నిమిషాలు హీట్ చేయాలి కాబట్టి బండిని స్టార్ట్ చేసిన. ఈమె ఈ ఇంట్లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉందో తెలుసా? 17 సంవత్సరాల నుంచి అయితే ఉంది. మొత్తం ఈ ఇంట్లో ఏం అన్నీ కూడా ఆమెకు తెలుసు. మొత్తం ఫ్యామిలీ కానీ లేదంటే మేడం ఆడికన్నా పోవాలన్నా కూడా ఆమె తోడుపోతుంది. ఇంకొక ఇల్లు ఉంది మా మేడం వాళ్ళ చెల్లిలో ఇల్లు, పక్కనే ఈ 2 ఇల్లులు కూడా. ఇంకొక డ్రైవర్ తోఫిక్ భాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ మేడం కాడ ఒక పని మనిషి అయితే ఉంది. ఆమె అయితే సుమారుగా 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈడే ఉంది. ఆ పని మనిషికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం సౌదీలోనే ఉంది. ఆమెతో పాటు వాళ్ళ కొడుకుని కూడా ఈ కువైట్ అదే ఈ సౌదీ ఆమె ఇంట్లోనే పెట్టుకుంది. మేడం వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నది. చిన్నపిల్లోడు చదువుకుంటున్నాడు. ఏమైతే దగ్గర 17 సంవత్సరాల నుంచి అయితే ఉంది. ఇంటికి పోతుంది వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ డిసెంబర్కి ఇంటికి అయితే పోవాలా. ఇంటికి పోయే ముందు వీళ్ళు ఫిలిపిన్ దేశానికి సంబంధించిన ఎంబసీకి పోయి ఏదో పేపర్ ఏదో తెచ్చుకోవాలంట. వాళ్ళ ఎంబసీ దగ్గరికి అయితే వచ్చినాము. ఈడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, బండ్లు భయంకరంగా ఉన్నాయి. అసలు పార్కింగ్ ప్లేసే లేదు. ఆ పక్క ఏదో ఫుడ్ అమ్ముతారంట, ఆడికి పోవాలంటే యూట్రన్ లేదు, ఇట్లా తిప్పుకొని పోవాల్సిందే. ఇక్కడ లొకేషన్లు కూడా ఎట్ట పడితే అట్ట తీసుకోపోయినాయి ఇక్కడికి తీసుకురావడానికి. ఏడంటే ఆడ రోడ్లు రిపేర్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఈడ మొత్తం ఏడంటే ఆడ బ్లాక్ చేసేసినారు. చూసినారా, ఇదే వాళ్ళ ఎంబసీ. ఆమె అయితే లోపల పోయింది. ఇదంతా కూడా వాళ్ళ ఎంబసీకి సంబంధించింది. మనం అయితే పార్కింగ్ కోసం వెతుకుతున్నాం. ఆమె అయితే దీంట్లోంచి లోపల పోయింది. చాలామంది ఉన్నట్టున్నారు లోపల. ఆ పక్క ఫుడ్ దొరుకుతుందంట, చూద్దాము. వీళ్ళ ఫిలిపిన్ దేశానికి సంబంధించిన ఫుడ్. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. పార్కింగ్ ప్లేస్లో లేదు, ఫుల్ ఉన్నాయి బండ్లు. ఆడేదో వాళ్ళ దేశానికి సంబంధించిన ఫుడ్ దొరుకుతుందంట, చూద్దాం. అట్టే ఆ గేట్ దగ్గర పోయి చూపిస్తా చూడండి. చూసినారా, ఈ బిల్డింగ్లోనే ఎంబసీ ఉంది వాళ్ళది. అక్కడ వాళ్ళ జెండాలు కూడా ఉన్నట్టున్నాయి. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆడైతే వాళ్ళు ఫుడ్డు అమ్ముతున్నారు కానీ పబ్లిక్గా అమ్మకూడదంట. ఇంతకుముందు బయట పెట్టుకొని అమ్మేవాళ్ళంట, కానీ ఇప్పుడు కార్లో పెట్టుకొని అమ్ముతున్నారు.
Ano sir? Which one famous your country? Ha? Which one famous? Famous? I want to eat. Eat? Uh. Ano And ko naman area maganda? kila the famous food. Your Banana. Bilad. Ada banana? Banana rice? Yeah. Na, banana. Sweet. Moose. جيب واحد. ثاني واحد. هذا روس. هذا الروس. ايوه. هذا ఇదేదో banana inside. جوا. అంటుపండు స్వీట్ అంట. Sweet. ايوه. Which one? This one? Yeah. This one rice. Rice. Yeah. ఇడ్లీ. Igli. ఇదేమో ఇడ్లీ. వాట్ ఫేమస్ ఫుడ్? ఐ వాంట్ ఫేమస్ ఫుడ్. యువర్ ఫిలిపీన్స్. Yeah. చూసినారు కదా ఇక్కడ అన్ని వీళ్ళ దేశానికి సంబంధించినట్టు అయితే ఉన్నాయి. ఇట్లా కార్లో పెట్టుకొని అయితే అమ్ముతున్నారు. Rose. Ada rose. Badin semua ada. Ada kuis. దిస్ వన్ వాట్స్ విచ్ నేమ్? స్వీట్. కుల్లు స్వీట్. Sweet. కుల్లు స్వీట్ ఆదా? Yeah. హౌ మచ్ వాహిద్? వన్ Talata haba isrin. ఇస్రేనా? దిస్ వన్ Ada. Siupaw. సూప్ పావ్. Ayo. Inside chicken. ఇదేదో ఉన్నాయి లడ్లు, నూగు లడ్లు, ఏదేదో ఉన్నాయి. ఫేమసా యువర్ ఫుడ్? Yeah. గివ్ 20. Yung magsusunod, huwag yung malayo. 25 lang ha, boy. సో మనమైతే ఫేమస్ ఫుడ్ అంట ఇది వాళ్ళ దేశంలో. ఇవి అయితే తీసుకున్నా 3. ఇప్పుడు పోయి టేస్ట్ చేద్దాం దీన్ని. బనానా స్వీటు, ఇంకోటి ఏందో ఇడ్లీ లాగా ఇచ్చినారు, ఇంకోటి ఏందో అంటుపండు అదే అంటి ఆకుతో చేసినట్టున్నారు. మనకైతే మూడు ప్యాకెట్లు వచ్చి 20 రియాలు పడింది. ఫస్ట్ టైం వీళ్ళ ఫిలిపిన్ దేశం ఫుడ్ తింటాను. మొత్తం వీళ్ళు ఆడ కూర్చొని అందరూ చాలా వరకు తింటారు, తాగుతారు. టీ కూడా, కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతా ఉన్నట్టున్నారు. ఫిలిపిని దేశం ఫుడ్ తింటాను. ఫిలిపినికి పోకుండానే ఫిలిపిని దేశానికి పోకుండానే ఫిలిపిని దేశం ఫుడ్ తింటాను. హాయ్, యువర్ ఫిలిపీన్స్. దిస్ వన్ ఈస్ ఫేమస్ ఫిలిపీన్స్. షూఫ్ 3 famous. لا انا شوف بس هو يقول هذا 3 famous. Turun. اسمه طرون. Turun, yes. بنانا كله سبيت. Turun. كله سبيت. ثاني ما في فيمس. Taste good. What is this one? ما ادري. Poto. فوتو. This one poto. كل هذا 3 فيمس. Rice poto. ఓకే, థ్యాంక్ యూ. సో నేను మళ్ళా ఒకసారి కనుక్కుందామని చెప్పి 2 వాళ్ళని అడిగిన ఫిలిపిన్ వాళ్ళని. ఫేమస్ అంట, ఇవే ఫేమస్ అంట వాళ్ళకి. ఇదేదో బనానా స్వీట్ అంట, అంటుపండు. ఫస్ట్ దీన్ని తిందాము. ఇది సేమ్ మనము కాజాలు ఉంటాయి కదా, కాజా ఉన్నట్టు ఉన్నది. లోపల అంటుపడి ఉన్నది. బాగానే ఉంది. పైన మాత్రము కాజా లాగా ఉంది, లోపల అంటుపండు ఉన్నది. ఇవన్నీ కూడా నూగులు కూడా వేసినారు. ఒక కొత్త రకమైన స్వీట్ అయితే తింటాను నేను. ఫిలిపిన్ దేశానికి పోకుండానే ఫిలిపిన్ దేశానికి సంబంధించిన ఫుడ్ తింటాను. అబ్బా, ఇది తింటా ఉంటే నాకు ఒళ్ళు పొలగరిస్తుంది. కొత్త రకంగా ఉండాలి స్వీటు. నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. ఇదైతే ఏందో ఇడ్లీ లాగా ఉంది. ఇది కూడా స్వీటే అంట. దేంట్లో స్వీట్ యాడ్ ఉన్నా నాకు అర్థంగా. స్వీట్ తక్కువ ఉంది.
ఇది ఇడ్లీ లాగే ఉంది కానీ చక్కెరతో చేసినట్టున్నారు. చక్కెర ఉంది దీంట్లో. ఇది చూడండి ఎట్టున్నదో. ఇది ఇస్తరాకులో చుట్టినట్టున్నారు. ఇది ఎట్ట తినాలబ్బా? లోపల ఉన్నది. ఓడమ్మ జీవితం. ఎంటికలు కూడా పెట్టినారు వీళ్ళు. సరేలే, ఏం అందం. ఎంటికలు కూడా అన్ని ఎంటికలు ఉన్నాయా? ఈడ కూడా ఎంటిక ఉన్నది. ఈడ ఒక ఎంటిక ఉన్నది. ఏం ఎంటికల ఫుడ్ ఇది ఎట్టా? సరే, ఒక సైడ్ నుంచి టేస్ట్ చేద్దాము. ఆ పక్క ఏందో నాకు గలీజు బంక ఉన్నది ఇది. ఇది అన్నంతో చేశారు. ఇది కూడా అన్నం, బియ్యం ఇయ్యే. బా, ఇదైతే అస్సలు బాగా నాయన. వాంతికి వస్తుంది. చూసినారు కదా, ఈ ఫేమస్ అని ఇచ్చినారు. నిజంగా ఈ బనానా అదొకటి తప్ప ఈ రెండు అయితే అసలు బాగా నాకు నచ్చలా. ఇది పైన ఆకు ఉండదు కదా, ఈ ఆకుదైతే మరా వరస్ట్గా ఉన్నది. ఎట తింటారో ఏమో తెలియదు కానీ నాకైతే ఇది ఒకటి బాగా నచ్చింది కిందది. అది కూడా ఏమంటే కింద స్వీటు పైన అంతా ఎట్లుందంటే మనం కాజాలు తింటాం కదా, ఆ టైప్ ఉంది కాబట్టి బాగుంది టేస్ట్. లోపల అంటుపండు పెట్టినారు. అంటుపండుని ఒక మధ్యలోకి నిలువుగా కోసి మధ్యలో పెట్టేసి దాన్ని చుట్టేసి నూనెలో వేసేసి ఏం చేసి పైన నూగులు అవన్నీ చల్లి అమ్మేస్తున్నారు. ఇది మధ్యలో తెల్లదేమో ఇడ్లీలాగా ఉంది, తీయగా ఉంది. ఈ ఆకు చుట్టింది అయితే మరీ దారుణంగా ఉన్నది. ఈ ఫేమస్ ఫుడ్ అంట వీళ్ళకి. మొత్తానికి ఇవి అయితే టేస్ట్ చేసిన. ఆమె అయితే లోపలి పోయింది. ఇంకొక గంట పడుతుంది నేను వచ్చేంత వరకు, నువ్వు కార్లోనే కూర్చోనింది. సరే, ఇక్కడ పిలిపిని దేశానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది కదా, తిందామని చూస్తే ఇదేమో ఇటున్నది. 20 రియాలకి ఆ 3 అయితే బాక్సులు అయితే ఇచ్చినారు. అబ్బా నాయన, అసలు దాన్ని తింటే నాకు వాంతికి వచ్చేసింది. ఒకటి మాత్రం బాగా నచ్చింది నాకు, అంటుపండుది మాత్రం. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత ఆమెకి మీ దేశానికి సంబంధించిన ఫేమస్ అయిన ఫుడ్ నువ్వు తినుమా అని చెప్పి ఇచ్చేస్తాయి. నా వల్ల కాదు, అసలు కడుపులో తిప్పుతుంది, దేవుతుంది. ఫస్ట్ ఆకులో ఉండే తినిన్నా సరిపోయిండు, ఫస్ట్ ఆపేసిండు. ఫస్ట్ దాన్ని కాజాని తిని ఇవన్నీ తిన్నా, కడుపులో దేవుతుంది. ఏదన్నా కారంగా దొరుకుతుందని మళ్ళీ వచ్చిన వీళ్ళకాడికి. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, ఇండియా వాళ్ళం కాదు, మేము కారం తినమని. కారం అస్సలు తినరు అంట వాళ్ళు, ఓన్లీ స్వీట్ అంట అన్నీ. వీళ్ళు బయట చెప్పులు బూట్లు ఇసి పెట్టేసిపోతారు కదా, అవి కూడా తీసుకొచ్చి కవర్లో పెట్టుకొని 5 రియాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా జరుగుతుంది ఇక్కడ బిజినెస్. ఇప్పుడు మళ్ళీ వచ్చాను నేను ఇడికి, అంటే కారంగా తిందామని. నోరంతా తీపి చేసేసినారు. కారంగా తిందామని చూస్తే కారంగా ఒక్కటి కూడా దొరకదంట, ఓన్లీ స్వీట్. మేమేం ఇండియా వాళ్ళం కాదు, పాకిస్తాన్ వాళ్ళం కాదు, బంగ్లాదేశ్ వాళ్ళం కాదు, ఇండోనేషియా వాళ్ళం కాదు, వాళ్ళందరూ అయితే తింటారు, మేము తినమంటున్నారు. ఆమె అయితే ఫోన్ చేసింది, వచ్చినట్టుంది బయటికి. మా కొంటావు తల్లే, నా కాడున్నాయి రా తల్లే, నేను ఇస్తా. ఆమెమో మళ్ళీ పోయి కొంటుంది తినేదానికి. ఎట్ట తింటారమ్మా తల్లి అయ్యా, అన్నీ స్వీట్లే, ఘోరం. ఇంత సునో ఇస్త్రీ జీవానయస్ బస్ సవర్ చూడు, ఇదేమో కనపరా నా కాడ. అన్న మై షూఫాదా, మై షూఫానా والله جيب هذا انا يستري. ايوه ليش انت رجع ايش شوف ఇది ఉంది, ఇది ఏందో తీసుకున్నారు. ఈ 3 తెచ్చుకుంది. నేనేమో ఇది తెచ్చిన, నేను తినలేకపోయినా, మళ్ళీ తెచ్చుకుందేమో. దిస్ ఏ شنو هذا فيموس هذا 10 23 ఓకే. ఇంత గయ్య రాదా? ఆమె అయితే మళ్ళీ సేమ్ టు సేమ్ ఇడ్లీలు అయితే తెచ్చుకునింది. ఆ ఇడ్లీలు వద్దుమ్మా ఇచ్చేసి చెనిక్కాయపులు అన్నది అబ్బమ్మా తింటా నేను అని చెప్పి నా అన్నీ కూడా ఆమెకే ఇచ్చేసిన. పోయి ఆమె రిటర్న్ ఇస్తానని చెప్పి పోతుంది. వాళ్ళ దేశం వాళ్ళు కాబట్టి వాళ్ళు
మాట్లాడుకుంటారు. ఆమె సేమ్ అంతే, ఇడ్లీలు ఒకటి, ఇంకోటి ఏందో కొబ్బరి పొడి ఏదో వచ్చింది దాని మీద, అది తెచ్చుకుంది. ఇంకోటి ఏదో చెనిక్కాయలు ఉంటాయి కదా, చెనిక్కాయలు వచ్చి తెచ్చుకుంది, ఉడకబెట్టిన చెనిక్కాయలేమో కానీ. రిటర్న్ ఇచ్చేదానికి పోయింది, చూద్దాం ఇస్తారో హీరో. అల్లాదా కుల్లు స్వీట్ అని మై హబ్బా బస్ ఆదా బనానా సోయా జైన్ ఆదా తాని లే ఆదా సూన పూతో సో అన్నీ ఇచ్చేసి నాకైతే ఈ చెనిక్కాయలు అయితే ఇచ్చిందామా. సో రిటర్న్ అయితే చేశారంట. సో అది వాళ్ళ ఫుడ్. మొత్తానికి ఫిలిపిని దేశానికి పోకుండా ఫిలిపిని దేశానికి సంబంధించిన ఫుడ్ అయితే తిన్నా ఈరోజు. సో ఇక్కడంతా కూడా బిజినెస్ జరుగుతుంది చూడండి. ఇక్కడ ట్యాక్సీ బండ్లు, బయటకు వచ్చిన వాళ్ళు ట్యాక్సీ బండ్లు అన్నీ కూడా ఉన్నాయి. పెద్ద బిజినెస్ ఇదంతా. చూశారు కదా, సౌదీలో ఫిలిపిని దేశానికి సంబంధించిన ఎంబసీ, అలాగే ఫిలిపిని దేశానికి సంబంధించిన ఫుడ్ అయితే తిన్నా. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.